వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి. ఈరోజు అయితే మీకు తలకాయ కూర ఎలా వండుకోవాలి, ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం తలకాయ కూర చేసేటప్పుడు దాంట్లో బ్రెయిన్ వస్తుందండి. ఆ బ్రెయిన్ ఏంటంటే ఒక్కోసారి ముక్కలు ముక్కలుగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఎలా వేసామో అలాగే ఉండేలాగా ఈ కర్రీకి ఏ మసాలా వేసానో అది కూడా చూపిస్తాను. కొంచెం స్పైసీగా టేస్టీగా ఎలా చేసుకుందామో మీకు చూపిస్తానండి. ఈ సీజన్లో జలుబులు దగ్గులు వస్తూ ఉంటాయండి. అలాంటప్పుడు ఈ కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. అయితే నేను ఒకటి తలకాయ తీసుకొచ్చారు, దాన్ని ఎలా క్లీన్ చేశానో కూడా మీకు చూపిస్తాను. ఇలా బ్రెయిన్ తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి 1.5 స్పూను సాల్ట్ వేసానండి. అలాగే దీంట్లోకి ఒక నిమ్మకాయ మొత్తం వేసేసాను. ఒక నిమ్మకాయ మొత్తం పిండేసి ఫస్ట్ వాటర్ వేయకుండా బాగా కలిపేసుకోవాలి. అంటే ఇలా కుదుపుతూ కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత వాటర్తో చక్కగా కడిగేసానండి. నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, ఇలాగా చక్కగా కడిగి పక్కన పెట్టాను. దీన్ని కూడా నేను సాల్ట్ వాటర్లో కడిగి పక్కన పెట్టాను, బ్రెయిన్ కూడా. అలాగే ఒక 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. దీనికోసం ఒక నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నాను. చింతపండు వేయరు, ఈ కొంచెం చింతపండు వేస్తే చాలా బాగుంటుందండి. అలాగే కళాయి పెట్టేసుకొని ఒక పెద్ద బౌల్ అంతా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది కదా, ఒక 6-7 లవంగాయలు వేసుకున్నానండి. 2 బిర్యానీ ఆకు వేసుకున్నాను. అవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసాను. చూడండి, ఈ విధంగా ఇలా కలిపేసుకుందాం. ఇలా కాస్త కలర్ చేంజ్ అయిపోవాలి. ఇలా చేంజ్ అవుతుంది కదండి. ఇప్పుడు మనం దీంట్లోకి మనం కడిగి పెట్టుకున్న తలకాయ ముక్కలన్నీ వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఇలా అన్నీ వేసేసుకుందామండి. ఫస్ట్ దీంట్లోకి సాల్ట్ వేసుకుందాం. మనకి కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలుపుదామండి. ఇలా కొంచెం కష్టంగా ఉంటుంది, కుదిపామనుకోండి చక్కగా మొత్తం కలుస్తుంది కదా. ఇక దీంట్లోకి 1 స్పూను పసుపు వేసేసుకుందామండి. చూడండి, పసుపు వేసేసుకొని పసుపు కూడా బాగా ఉప్పు పసుపు కలిసిపోయేలాగా కలుపుదాం ఫస్ట్. తర్వాత నేను దీంట్లో మనకి బ్రెయిన్ వచ్చింది కదండి, దాన్ని నేను కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక దీని మీద కొంచెం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత టమాటాలు వేసేసుకుందాం. చూడండి, టమాటాలు వేసేసుకొని ఇవి కూడా కలిపేసుకుందాం. ఒక 2 టమాటాల వరకు వేసానండి. ఇది కూడా కలిపేసి మళ్ళీ దీని మీద మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేద్దామండి. దీంట్లోంచి నీరు అనేది వస్తుంది కదా, ఇలా నీరంతా దగ్గరికి అయిపోయే వరకు ఇది మగ్గనిద్దాం. ఈలోగా దీనికోసం మసాలా పేస్ట్ తయారు చేసుకుందాం. చూడండి, చిన్న అల్లం ముక్క, ఎల్లుల్లిపాయ, చెక్క, లవంగాయ, ఇలాచి, అలాగే ధనియాలు, ఒక 2 స్పూన్లు ధనియాలు తీసుకున్నానండి. ఇవన్నీ మనం మిక్సీలో వేసేసుకుందాం. చూడండి, అల్లం కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను. ధనియాలు ఒక 2 స్పూన్లు, 1 స్పూను జీలకర్ర వేసుకున్నానండి. చూడండి, ఒక 1/2 స్పూను మిరియాలు వేసుకుందాం కొంచెం ఘాటు కోసం. ఇక నువ్వులు ఒక 2 స్పూన్లు నువ్వులు వేసుకున్నానండి. మనకి థిక్గా గ్రేవీ రావడం కోసం నువ్వులు వేసాను. అలాగే చిన్న ఎండు కొబ్బరి ముక్కని సన్నగా కట్ చేసి వేసి దాన్ని పేస్ట్ చేసి రెడీ పెట్టుకుందాం. ఈలోగా మనకి వాటర్ ఇంకిపోయింది. చూడండి, వాటర్ అంతా పోయి పొడి పొడిగా ముక్కలు అయిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి 1.5 స్పూను కారం పట్టిద్ది. 1.5 స్పూన్ కారం వేసుకుందాం. చూడండి, కారం ఘాటుగా ఉందనుకోండి కొంచెం తగ్గించి వేసుకోండి. ఈ విధంగా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. మనం మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. దీంట్లోకి ఒక 2 స్పూన్లు గరం మసాలా పేస్ట్ వేసేసుకుందాం. చూడండి, వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని చింతపండు మనం నానబెట్టి పెట్టాం కదా, దాంట్లోంచి కొంచెం పులుసు తీసి ఇందులోకి వేద్దాం. అంటే మన ముక్కలకి సరిపడా కొంత వేసుకుందాం. మళ్ళీ తర్వాత వేయాలి. ఇది వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రానిచ్చానండి. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూశాను. చూడండి, చక్కగా దగ్గరికి ఉడికిపోయింది. ఇక దీంట్లోకి మనం వేసిన ఉప్పు, కారం, పసుపు, అలాగే మసాలా పేస్ట్ చక్కగా ఇంకిపోయినాయి కదండి. ఇప్పుడు మళ్ళీ వేరే ప్యాన్ పెట్టేసుకుందాం. ఆ ప్యాన్లోకి ఇది మొత్తం వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనం ఇంకొంచెం చింతపండు రసం ఉంది కదా, అది వేసుకుందాం. ఇది మరీ అంత పులుపు ఉండదు,
కాస్త వాటర్ కలుపుకుంటూ వేసుకున్నాను. ఒక 2 సార్లుగా వేసుకున్నాను. అంటే 2 చిన్న గ్లాసులన్నీ వాటర్ వేసానండి. ఇక మనం మసాలా పేస్ట్ ఉంది కదా, అది కూడా దీంట్లోకి ఇక సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ 2 స్పూన్లు వేసాము. ఇప్పుడు ఒక 2.5 స్పూన్ వరకు వచ్చింది. అది వేసేసుకొని దాంట్లో ఒక అర గ్లాస్ వాటర్ వేసేసి అది కూడా వేసేసుకున్నాను. చూడండి, ఇలా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని ఇలా చక్కగా తిక్కుగా ఇగురులాగా వచ్చేస్తుంది. ఇక ఇప్పుడు మనం బ్రెయిన్ని ముక్కలుగా కట్ చేశానండి. 4 ముక్కలుగా కట్ చేసి ఇలా పైన వేసేసాను. వేసేసి కాస్త కొంచెం అలా కదిపేసి కొంచెం కొత్తిమీర జల్లేసి సిమ్లో పెట్టేశానండి. సిమ్లో పెట్టేసి మూత పెట్టేశాను. ఒక 5 నిమిషాల వరకు వదిలేశానండి. ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి చూశాను, మళ్ళీ మూత పెట్టేశాను. ఈసారి చక్కగా దగ్గరికి ఉడికింది. ఇప్పుడు మీకు బ్రెయిన్ తీసి చూపిస్తాను చూడండి. ముక్కలుగా అయిపోకుండా మనం వేసినట్టే వచ్చింది కదా. ఇక ఇప్పుడు ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని పొయ్యి కట్టేశాను. కొంచెం చల్లారిన తర్వాత తీసి చూద్దామండి. చూడండి, చాలా థిక్ గ్రేవీతో టేస్టీగా రెడీ అయిపోయిందండి మన తలకాయ కర్రీ. వేడివేడి అన్నంలోకి చపాతీలోకి బాగుంటుంది. ఈసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.